నెరవేర్చాలి. డైలీ వేజ్ వర్కర్స్ల డిమాండ్ని నెరవేర్చాలి. డైలీ వేజ్ వర్కర్స్ల డిమాండ్ని పట్టించుకోవాలి. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవాలి. విద్యార్థుల సమస్యలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్ఎంహెచ్ హాస్టల్లో ఈ హాస్టల్ని సందర్శించడం జరిగింది. గత నెల రోజుల క్రితం 12వ తారీఖున ఈ హాస్టల్స్లో పనిచేస్తున్నటువంటి డైలీ వేజ్ వర్కర్సు వారి యొక్క డిమాండ్స్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవాలి. 8 నెలలుగా జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నదని, అదేవిధంగా వారికి ఇదివరకు కలెక్టర్ గెజిట్ ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాన్ని కోత విధించి 64వ జీవాన్ని తీసుకొచ్చి కోత విధించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులలో వాళ్ళు గత నెల సెప్టెంబర్ 12వ తారీఖున మరి నిరవధిక దీక్షని చేపట్టడం అనేది జరిగింది. ఈ రోజుకు సరిగ్గా 33 రోజులు గడుస్తూ ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఐటీడీఏ ఆఫీసుల ముందు 72 గంటల పాటు నిరహార దీక్షలకు పూనుకోవడం అనేది జరిగింది. అక్కడనే ఆ రోజు మొత్తం ఈ 3 రోజుల పాటు అక్కడే నైటు అక్కడనే బస చేస్తూ అక్కడనే వండుకుంటూ అక్కడనే వాళ్ళు అనేక ఇబ్బందులను, దోమలను సైతం, చలిని సైతం, అక్కడ ఉన్నటువంటి ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకొని వారి యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి న్యాయమైన డిమాండ్ల కోసం వారు పోరాటం చేస్తూ ఉంటే మరి ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అంటే ఈ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల మీద, విద్యా వ్యవస్థ మీద ఎలాంటి వైఖరిని కలిగి ఉన్నదో మరి స్పష్టమవుతూ ఉన్నది. నెల రోజుల కాలం నుంచి వాళ్ళు చేస్తూ ఉంటే కూడా విద్యార్థులు కనీసం వాళ్ళకు వండుకోవడానికి కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో, కనీసం ఇంట్లో కూడా వాళ్ళ అమ్మ నాన్నకు కనీసం వంట సంబంధించి వాళ్ళకి ఎలాంటి దాని మీద అనుభవం లేకపోయినా కానీ ఈరోజు ఆ కడుపు నింపుకోవడం కోసం, కాలేజీకి పోవడం కోసం వాళ్ళే ఒక వర్కర్స్గా మారి, వంట మనుషులుగా మారి మరి నెల రోజుల కాలం నుంచి 30 రోజుల కాలం నుంచి వాళ్ళే చేయగాల్చుకుంటూ ఆ పొగకు ఇబ్బంది పడుతూ ఆ వంటని సరిగా అండరాకపోయినా కానీ ఆ రుచికరమైన భోజనం అందించే వాళ్ళేమో వాళ్ళు సమ్మెలో ఉంటే వీళ్ళకు భోజనం అనుకోరాక ఇబ్బందులు పడుతూ కూడా మరి ఈ కాలాన్ని వెల్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ సమస్యని ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య ధోరణి అనేది ఇది సరైనది కాదు. వెంటనే వారి యొక్క డిమాండ్స్ని వాళ్ళు నిరవధిక దీక్షలోకి పోయినటువంటి వర్కర్స్ని వెంటనే వాళ్ళతోటి చర్చలు జరపాలి, ఆ యూనియన్లతో చర్చలు జరపాలి. జరిపిన వెంటనే వాళ్ళ యొక్క డిమాండ్స్ని నెరవేర్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి ఈ ఎస్టీ హాస్టల్స్లో ఉన్నటువంటి అందరి పిల్లల్ని కూడా, వారి యొక్క తల్లిదండ్రులని అందరినీ కదిలించి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద మొత్తంలో సమరశీల పోరాటాలకు పూనుకోవడానికి సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలి. విద్యార్థుల యొక్క ఈ సమస్యలు విద్యార్థులు బాధల నుంచి వారిని బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.